12 తారీఖు ఆదివారం రోజున మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా మరి యాదవ శంకరావానికి విచ్చేసి ఆ మహాసభను మరి విజయవంతం చేసినటువంటి మరి యాదవ కులస్తులందరికీ కూడా పేరు పేరున శనార్థి తెలియజేస్తూ ముఖ్యంగా మరి యాదవులందరం కూడా ఎంతో కష్టపడి ఎంతో మరి శ్రమ కోర్చి మరి ఈరోజు కొంతమంది మంచిగా ఉన్నా కొంతమంది బాగా అట్టడుగు వర్గంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని పెద్దలు అరిగెల నాగేశ్వరరావు గారు మరి జిల్లా శంకరయ్య గారు ముందుండి మరి యాదవ కులాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ముందుకు నడిపిస్తున్నది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న యాదవులందరికీ తెలుసు. కానీ కొంతమంది అవివేకులు వాళ్ళను పేరు పెట్టి విమర్శించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 30-40 సంవత్సరాలుగా యాదవ కులస్తులను ఒక తాటిపైన ఉంచి మరి కాస్తో కూస్తో యాదవులకు మేలు చేసిన నాయకులు అంటే అరిగెల నాగేశ్వరరావు, జిల్లా శంకరయ్య గారు. అది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి యాదవునికి కూడా తెలుసు. కానీ కొంతమంది అవగాహన లేక మరి అరిగెల నాగేశ్వరరావును, జిల్లా శంకరయ్య గారిని విమర్శిస్తూ ఉన్నారు. దయచేసి మంచిర్యాల జిల్లా యాదవ కులస్తులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరిని కూడా విమర్శించడానికి లేదు. అందరం కలిసి ఒక తాటిపైన ఉండి యాదవులకు మేలు చేసే విధంగా అందరం కలిసి ఉందామని మేము చెప్తా ఉన్నాం. ఈ రకంగా ఇంకోసారి మరి నాగేశ్వరరావుని కానీ మరి శంకరయ్య గారిని కానీ విమర్శించినట్టయితే మంచిర్యాల జిల్లాలో ఉన్న యాదవ కులస్తులు అందరం కూడా ఆ రకంగా విమర్శించే వాళ్ళని మరి కుల బహిష్కరణ చేసి వారికి తగిన బుద్ధి చెప్తామని ఈ కేబుల్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ యాదవులందరం కూడా ఒక తాటిపైన ఉండి మరి అడుగు వర్గాన ఉన్నటువంటి యాదవులకు కాస్తో కూస్తో మెరుగు చేసి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి లబ్ధిని వాళ్లకు అందేలా చేసే వాళ్ళే నాయకత్వం చేయాలని చెప్తా ఉన్నాం. దానికి కలిసి రావాలని మంచిర్యాల జిల్లా యాదవులందరం కూడా కోరుతా ఉన్నాం.